అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హాట్గా ఉన్నాయి. ప్రతి నెల ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం మాత్రం ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలనే ఉద్దేశంతో ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్లో స్కామ్ జరిగింది అని దానిపైన సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళబోతున్నారనే ప్రచారం జరుగుతూనే ఉంది. అది ఎప్పుడు అనేది పూర్తిగా విచారణ జరిగితే కానీ తెలియదు. అయితే ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి అని కూటమి నాయకులు భావిస్తున్నట్లున్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళ గ్రామంలో పర్యటించారు. అక్కడ వైసీపీకి చెందిన నాయకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. ఆ సమయంలో సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద ఆయన వెళ్తున్న కారు టైర్ కిందనే పడి మృతి చెందాడు. దీంతో జగన్మోహన్ రెడ్డితో పాటు డ్రైవరు పలువురు వైసీపీ నాయకులపై పోలీసులు కేసులు పెట్టారు. అయితే తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు సీజ్ చేశారు. దీంతో జగన్ పర్యటనలు అడ్డుకోవడానికే కూటమి నాయకులు ఇదంతా చేస్తున్నారని వైసీపీ నాయకులు అయితే విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి డ్రైవర్ పైన కేసులు పెట్టడం అనేది మామూలే. అయితే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టారు. అలాగే ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేశారు. ఎందుకంటే కార్ సీజ్ చేసే అది ఇప్పుడే బయటికి రాదు, చాలా సమయం పడుతుంది, విచారణ పూర్తి కావాలి, దాంట్లో దోషులు ఎవరో తేలాలి, ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఆయన కారును సీజ్ చేసే బుల్లెట్ ప్రూఫ్ కారు లేకుండా రాష్ట్రంలో పర్యటించడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే థ్రెట్ ఉంటుంది రాజకీయ నాయకులకు. కాబట్టి ఆయన వెళ్ళలేరు అనే ఆలోచనలో కూటమి నాయకులు ఉన్నట్లు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక రోడ్డు ప్రమాదంలో డ్రైవర్నే కాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టడంపై రాజకీయంగా చాలా చర్చ అయితే జరుగుతుంది. కూటమి నాయకులు మాత్రం ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నట్లు ఈ పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తుంది. మామూలుగా రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతూనే ఉంటాయి. ఆ ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, అక్కడ కేసులు పెడతారు, తర్వాత కోర్టులకు వెళ్ళి ఆ కేసులు విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ చరామామూలుగా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేయడం అంటే ఇది చాలా రాజకీయ చర్చకు దారితీస్తుంది. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పర్యటించినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అదే కాకుండా కందుకూరులో తొక్కిసలాట్లో చాలామంది చనిపోవడం జరిగింది. మరి ఆ సమయంలో చంద్రబాబు గారిపై ఎందుకు కేసులు పెట్టలేదు అనే వాదన ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం మాట్లాడినా అవి పేపర్లకు టీవీలకే పరిమితం అవుతాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వారు చెప్పిన విధంగానే పోలీసులు నడుచుకుంటారు. అది అందరికీ తెలుసు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొంతవరకు అనుకూలంగా ఉండడం అందరికీ తెలిసిన విషయమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాడా లేదా అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే వైసీపీ నాయకులు చెప్పేదేంటి, ఎప్పుడైతే ఆయన పర్యటించేశాడో ఆ సమయంలో వేరే ప్రైవేటు వాహనం ఢీకొని ఆ వ్యక్తి గాయాల పాలయ్యాడని పోలీసులే చెప్పారు. స్వయంగా జిల్లా ఎస్పీ గారే మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఇది అక్రమం కాదా? జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలనే ఉద్దేశంతోనే ఇది చేస్తున్నారని అర్థం కావడం లేదా అనేది వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మొదటి రోజే ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి ఆ వృద్ధుడు చనిపోవడం జరిగింది అని
చెప్పి ఉంటే ఇంత రాజకీయ చర్చ జరిగి ఉండేది కాదు. అయితే అది జరిగిన 2-3 రోజుల తర్వాత మళ్ళీ మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి ఆ వీడియోను ఆధారంగా చేసుకొని పోలీసులు కేసులు పెట్టడం వల్ల ఇప్పుడు ఇది చర్చకు దారితీస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది అనే ఒక భావన అయితే ప్రజల్లోకి వెళ్ళింది. దీనివలన జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమా, కూటమి ప్రభుత్వానికి నష్టమా అంటే భవిష్యత్తులో తెలుస్తుంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఒక రోడ్డు ప్రమాదంలో ఒక మాజీ ముఖ్యమంత్రిపై కేసు పెట్టి ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేయడం అనేది ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ప్రజల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనివలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం వస్తుందా, నష్టం వస్తుందా అనేది కూడా వైసీపీ కార్యకర్తల్లో చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలి, ఆయన్ను రాజకీయంగా అనగదొక్కాలి, ఆయన ఇకపై రాష్ట్రంలో పర్యటించకూడదు, ఒకవేళ పర్యటించినా ఆయనకు కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉంది. మరి ఈ రాజకీయ పరిణామాలను జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.